రెండు బెడ్రూమ్స్ అయితే రెండు బెడ్స్ అయితే ఇచ్చినారు. అండ్ ప్రతి రూమ్లో వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ ఫోటో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. అండ్ అన్నట్టు ఈ రూమ్ ఎక్కడంటే విష్ణు నివాసంలో మాకు ఈ రూమ్ అలౌట్ చేస్తున్నారనమాట. సో 2 బెడ్స్ ఉన్నాయి అండ్ ఒక చైర్ ఉంది. 12 ఆరేస్తున్నాము, స్నానాలంతా చేసి ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాం. సో అందుకోసం 12 ఉంది. చైర్ ఉంది, టేబుల్, 2 బెడ్షీట్స్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక అరుగు అంటారు కదా, సో అలా ఉందన్నమాట. క్లీన్గా, వెరీ క్లీన్గా ఉంది. మేము అంతా ఇప్పుడు స్నానం చేసి ఇలా చేస్తాము, బట్ వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఉంది. అండ్ సింక్ అండ్ ఇక్కడే మిర్రర్ కూడా ఉంది. ఫ్యాన్. సో ఇది అనమాట. అండ్ తర్వాత బాత్రూమ్ చూపిస్తాను. మామూలుగా అందరు ఆడవాళ్ళకి ఇల్లు ఎంత క్లీన్గా ఉండాలో బాత్రూమ్ కూడా అంతే క్లీన్గా ఉండాలి కదా. సో బాత్రూమ్ కూడా వెరీ క్లీన్ అనమాట. సో చూడండి, గీజర్ ఉంది, వేడిని కూడా వస్తాయి. సో ఇదండి విష్ణు నివాసంలో మాకు దొరికిన రూమ్ గురించి సంబంధించిన విశేషాలు. 300కే ఎంత క్లీన్గా ఉంది అంటే రూము చాలా బాగుంది. సో వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.